హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను దోశల కోసమని ఇట్లా మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, బెబ్బరపప్పు, ఇగో గుమ్మడి గింజలు ఇవన్నీ వేసుకొని చూడండి మన దోశలు వేసుకుంటే చాలా హెల్త్కు మంచిది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా చేసుకోండి. చాలా పిల్లలకు జ్వరం వచ్చినా కానీ ఏదన్నా పిల్లల బలం కావాలంటే ఇట్లా చేస్తుంటారు. ఎప్పుడు వెరైటీగా చేయాలి ఏదో ఒకటని నేను ఇట్లా ప్రయత్నించి ఇట్లా చేస్తున్నా. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను దోశ వేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా ఇవన్నీ కలిపినాయి కదా, ఇట్లా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. నైట్ పూట మొత్తం వదిలేసేసి ఉదయం దోశలు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి ఇందులో పిల్లలు మనకు వాళ్ళ తెలియకుండా చేసినా సరే ఇలాగ చేసి ఇవ్వండి, చాలా బాగుంటాయి దోశలు ఫ్రెండ్స్. దోశల కోసమని చట్నీ చూడండి, ఇట్లా పల్లీలు వేపుకొని పుట్టు తీసి అట్లే పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుందాం. కొద్దిగా ఎల్లిగడ్డ, ఇవి కారం ఎక్కువనైనా కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నా. కొంచెం చింతపండు, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పడతాం. ఇప్పుడు ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మనం చట్నీ పట్టేసుకుందాం. చూడండి ఇట్లా చట్నీ తయారైంది. మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. చాలా బాగుంటుంది చట్నీ. ఒకసారి దోశలు వేసుకొని ఇట్లా చట్నీ తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇట్లా చట్నీ తయారు చేసి దోశలు వేసుకున్నాం. దీంట్లో అన్ని శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, పెసర్లు వేసి దోశ తయారు చేసినా కదా పిండి. చూడండి ఇట్లా దోశ వేసుకుందాం. చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకసారి కూడా ఇట్లా చేయండి, పిల్లలకు చాలా హెల్త్కు మంచి. మనం చేసేది ఇగో ఇట్లే మనం ఒక దోశ వేసుకున్నాం. మా బాబు తిన్నాడు దోశ, అందుకోసమని ఆయన కోసమని పొంగనాలు వేస్తున్నాను. మళ్ళీ ఇందులో కొంచెం ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవి వేసి ఇక్కడ పొంగనాలు వేసేసి అక్కడ దోశ అవుతుంటుంది. 2 పొయ్యిలు ఉంటే ఇట్లా ఈజీగా తొందరగా వేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి మీరు మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం వీడియో మొత్తం చూసి మీరు కూడా తయారు చేసుకోండి. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇట్లా కొత్తగా వేసేసినాం అనుకో పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి ఇక్కడ దోశ, ఇక్కడ పొంగనాలు రెడీ అయిపోతుంది. చూడండి ఇట్లా ఆయిల్ వేసుకొని ఇట్లా దోశ మీద కొంచెం ఇదిగో ఇట్లా మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇన్ని పప్పులు వేసినాం కదా, దోశ ఎట్లా వస్తుందని టెన్షన్ లేదు, చాలా బాగా వస్తుంది. చూడండి ఇట్లా ఇక్కడ పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇవి కూడా తీసేద్దాం. చూడండి ఇట్లా ఒక షాక్ తీసుకొని వీజీగా వచ్చేసేటట్టు మనకు కాలన్నట్టుంది. కొంచెం కాలిన తర్వాత వీజీగానే వచ్చేస్తాయి. ఇట్లా తిప్పేసుకోండి ఇంకో సైడు. చూడండి దోశ అయిపోయింది కదా, తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇట్లా పొంగనాలన్నీ తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో దోశలు పొంగనాలు రెడీ అయిపోయినాయి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మల్టీగ్రెయిన్ ఇవన్నీ కలిపి ఒకసారి మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. టిఫిన్ ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు పిల్లలు. ఇట్లా చట్నీ వేసుకొని తినండి. నా ఛానల్ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్.